హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ మొక్క అయితే మేము ఎన్నిసార్లు నారు తెచ్చిపెట్టినా నారు ఎప్పుడు చచ్చిపోతూ ఉండేది. ఇది కంపోస్ట్లో వచ్చిన మొక్క అనమాట. చస్తూ బతుకుతూ వస్తుంది. ఎంత పూత వస్తుందని, ఇవి మళ్ళీ కాయలు కూడా కాస్తాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దగ్గర దగ్గర సంవత్సరం నుంచి కూడా ఈ మొక్క ఇలాగే ఉందండి. కొంచెం చిన్నగా అయితే ఉండింది. మేము పూత వస్తుంది, అబ్బా కాయలు వస్తాయి అనుకుంటూనే ఉండేవాళ్ళం. కానీ అది పూత రాలిపోతూ ఉండేది, మాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు మాకు తెలిసిన ఒక సిస్టర్ సజెస్ట్ చేశారనమాట. పెద్ద ఆకులు కట్ చేసేసి అలాగే ప్రూన్ చేసేయమన్నారు. చేసిన తర్వాత చాలా బాగా పెరిగిందండి మొక్క. పూత కూడా నిలబడింది. ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భలే లేతగా ఉన్నాయి కాయలు. ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేయబోతున్నాను. అప్పటికప్పుడు మన గార్డెన్లో కోసుకొని అలా కూర వండుకుని తింటే అమృతంలా ఉంటుంది. అది ఎలాంటిదైనా సరే. పెద్దవి మాత్రమే కోసి చిన్నవైతే ఉంచేసానండి. అలాగే పెద్ద ఆకులన్నీ కూడా ప్రూన్ చేసేస్తున్నాను. మళ్ళీ పూత అయితే వస్తుంది. చాలా హ్యాపీ.